నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఏపీలో మనం చూస్తున్నట్లయితే ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నారనే చెప్పొచ్చు. ఏంటంటారు, మీరేం చెప్తారు? ప్రభుత్వం మీద యుద్ధం గట్టా ప్రకటిస్తే శివాజీ సినిమా చూసారు మీరు? చూసారా? చూసాను. రజనీకాంత్ సినిమా. ఆ గదిలోకి వెళ్ళండి, మీతో పెద్ద మనుషులు మాట్లాడతారని చెప్తారు. అందులోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇతను ఏం చెప్తే చేసేస్తారు వచ్చి. అలాగే ఒక టీంని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మేసి వదిలేస్తారు. వీళ్ళు ఓవర్ యాక్షన్ చేయటం ఏం లేదండి. కొమ్ములు తిరిగిన ప్రతిపక్ష నాయకులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళని జతేసుకుని పోలీసు వాళ్ళని వశపరుచుకుని వాళ్ళు కూడా సిగ్గు లేకుండా, అంతకుముందు మేమే నాకు నమ్మకం లేదన్నా కానీ ఇప్పుడు సిగ్గు లేకుండా వాళ్ళు బూట్లు అవుతున్నారు. వీళ్ళు అది వేరే కదా. ఉద్యోగస్తులు కూడా అలాగే చేశారు. అయ్యా బాబు అంటే వాళ్ళు బతిమాలుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కలిసి రండిరా బాబు మీరు అని చెప్పి 43% ఫిట్మెంట్ ఇచ్చి డిఏలు హౌస్ అలవెన్స్లు రకరకాలుగా చేసి స్పెషల్ ట్రైన్లు వేసి వాళ్ళని ఎత్తిమే పెట్టుకుని చూస్తే పని కట్టుకుని 2 చేతులతో గుద్దు ఓడిచ్చామని చెప్పారు కదా. వాళ్ళు నోడితే వాళ్ళు చెప్పారా? ఉద్యోగ సంఘాల నాయకులు ఇంత పొట్టేసుకుని ఒక డ్యాన్స్ కూడా చేసేటి జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడతారు. ఇవాళ మరి డిజర్వ్ వస్తుంది, వాళ్ళు అనుభవించాలి, తప్పదు. కానీ వాళ్ళు అనుభవిస్తే పర్లేదు, కానీ ఉద్యోగస్తులు అందరూ అనుభవిస్తున్నారు కదా. వాళ్ళ తాలూకు పోస్టల్ బ్యాలెట్లు అమ్ముకున్నారనేటువంటి అపప్రద ఉంది వాళ్ళ మీద. మొన్న ఆత్మకూరులో ఏం చేశారు? ఎన్ని ఉప ఎన్నికలు వచ్చినాయి, పోస్టల్ బ్యాలెట్లో ఎందుకు వైసీపీకి మెజార్టీ రావాలి, ఇతని పరిపాలన బాగోలేదు అనుకుంటే, అంటే అతని పరిపాలన బాగానే ఉన్నట్టు కదా మీరు ఓటేశారంటే, మరి ఇప్పుడు లబోదీపోమంటారు ఎందుకు? నేనైతే ఉద్యోగ సంఘాలకే ఉద్యోగుల పట్ల నాకు సానుభూతి లేదు. అయితే అందరూ మధ్యతరగతి ఉద్యోగులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వీళ్ళ నాయకత్వంతో సంబంధం ఉండదు. వాళ్ళకి వాళ్ళ అభిప్రాయం వేరు. వాళ్ళు ఎప్పుడు పెర్ఫెక్ట్గా ఉంటారు. లంచాలు తీసుకోవాలి, పద్ధతిగా పనిచేద్దాం అనుకుంటారు. బతుకు జీవుడు అంటే బతుకు లాక్కుంటూ ఉంటారు. వాళ్ళు సఫర్ అయిపోతారు వీళ్ళ వేషాల వాళ్ళు. వీళ్ళు ఎరగ సంపాదించేసుకుంటూ ఉంటారు. లంచాలు ఉన్నవాడు జీతం రాబోయినా పర్లేదు, ప్రతి నెల లంచం దొబ్బేసి కూడా పొట్టుదారు జీతం వస్తాయి, నెల 30 దాకా జీతం వస్తాయి. కానీ ఏ లంచం తీసుకోకుండా పెర్ఫెక్ట్గా పనిచేసి గోరుగెద్దులా పనిచేసి గుడ్లా సాగిరీ చేసి ఉద్యోగస్తులు ఉంటాడు చూసారా, అతనికి 1వ తారీఖు జీతం రాకపోతే బాధ. పిల్లల ఫీజులు ఉంటాయి, తర్వాత హౌస్ ఇంటెంతులు ఉంటాయి. ఈ ట్రాన్స్ఫర్లే కదా, సొంత ఇళ్ళు ఉండవు, అక్కడెక్కడ మారుతూ ఉండాలి. అద్దెలు కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, కేబుల్ బిల్లు కట్టుకోవాలి, రకరకాల బైకులు పెట్రోల్, పాలోడు, కిరాణా కొట్టుడు, అన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కాకుండా చీట్లు కడుతూ ఉంటారు ఆడవాళ్ళు, అయ్యో పిక్కు తినేస్తూ ఉంటారు. ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాలి కదా వాళ్ళకి. పైగా ఈఎంఐలు ఉంటాయి, రకరకాల గృహోపకరణాలు. ఈ మధ్యకాలంలో జనాలని మాయ చేసి మోసం చేసి అట్రాక్షన్ చేసి మీ గుర్తులు ఇచ్చేస్తే ఇంటికి పట్టిపోయి తర్వాత కట్టుకోబోంటారా బాబు అని చెప్పేసి బెంచ్ కార్లు కూడా ఇంటికి పంపిస్తున్నారు. అవి నెల కట్టుకోమని గోల్డ్ ఓడగొట్టి లాక్కుంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు, 1 నెల చూస్తారు, 2 నెలల నుంచి వాళ్ళు ఇష్టం మాట్లాడతారు, రికవరీ టీంని పంపిస్తారు ఇంటికి. వాళ్ళందరినీ ఎలా సర్దుకోవాలి? వీళ్ళు క్రెడిట్ కార్డు బిల్లు ఉంటాయి, ఎన్ని రకరకాల సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. వీళ్ళు తెగబలిచి తెగ కుమ్మేసుకుని తెగ సంపాదించేసిన వాళ్ళు పర్లేదు, నాయకులుగా ఉన్నవాళ్ళు శోభరంగా కుమ్మేసుకుంటారు. గవర్నమెంట్లు కూడా వాళ్ళకి ఎంతకాలతో అంత పడేస్తూ ఉంటుంది. ఉద్యోగాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పదవులు కూడా ఇచ్చేస్తారు వాళ్ళకి రాజకీయ పార్టీలు. కాబట్టి ఈసారన్నా ఉద్యోగులు ఏం చేయాలంటే, ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగింది, ఒక మేలుజాతి రత్నాన్ని వదులుకొని మసిబొగ్గుని తెచ్చుకుంటే ఎలా ఉంటుంది, అలాగే అయిన పరిస్థితి. వాళ్ళ పరిస్థితి మీకు మేలు చేసిన వాడికి తిరిగి మేలు చేయకపోయినా కీడు చేయకుండా ఉంటే మీకు అదే 10,000. కానీ వీళ్ళు ఏం చేశారు, వాళ్ళకి మేలు చేసిన వాళ్ళని, వాళ్ళు గౌరవించిన వాళ్ళని, వాళ్ళు గుర్తించిన వాళ్ళని, వాళ్ళు అభిమానించిన వాళ్ళని, ఆరాధించిన వాళ్ళని నువ్వు ఆయన పటాలు తీసుకెళ్ళి బయటపడేశారు చంద్రబాబు గారి. మనం చూడొచ్చు, మార్చి 8 నుంచి ఏప్రిల్ 5 వరకు వివిధ కార్యక్రమాల ద్వారా తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలి అనుకుంటున్నారు. సో ముందే చెప్తున్నారు కూడా ఉద్యోగ సంఘాలు వాళ్ళు ఏం చేయబోతున్నారు, డేట్ టు డేట్ కూడా. సో మరి వైసీపీ నేతలు ఏం స్పందించారు? ఎందుకు స్పందిస్తారు? వీళ్ళకి వాల్యూ ఏముందండి? వాళ్ళకి ఏముంది వాల్యూ? మీ ఓటు అమ్ముకున్నవాడు వాల్యూ ఏముంటుంది చెప్పండి మీరు? మరి 2 చేతులతో ఓట్లు వేసావు, ఎందుకు వేసావు, ఎవరి కోసం వేసావు, నీకు ఏం నష్టం జరిగిందని 2 చేతులతో ఓట్లు వేసావు, కాబట్టి నీకు వాల్యూ ఏముంటుంది? అందుకనే నేను అనేది అంటే ఇప్పుడు నుంచి వాల్యూ పెంచుకోండి అంటున్నాను నేను. పద్ధతిగా వ్యవహరించి మీ పని మీ జీతం వస్తుంది, ఆమ్యామ్యా కూడా ఉంటుంది, అవి కూడా తీసేసుకోండి పర్లేదు. కానీ మొత్తం రాష్ట్ర ప్రజలందరూ అన్యాయం అయిపోయాడు, దొంగలు కూడా తీసుకురాకుండా 2 చేతులతో ఓట్లేసి, ఇది నేను చెప్పదలుచుకున్నది వాళ్ళకి. అప్పుడు వీళ్ళకే ఉభయతారకం, ప్రజలకే మంచి జరుగుతుంది, మీకు మంచి జరుగుద్ది. మీరంటే భయపడి మీకోసం అన్నీ చేసి మీరు హాజరు గట్టా సరిగ్గా
తమ్ ఇంప్రెషన్ గట్ట వద్దని మీరు గొడవ చేస్తే మానేసి మీరు ఎప్పటికప్పుడు చేయంటారా బాబుని బతిమాలుకుని చేయించుకున్నామని వద్దనుకుంటే ఇప్పుడు ఏమైంది? ఫేస్ రికగ్నిషన్లు అవి పెట్టేస్తున్నారు. ముఖం వంకరలు తిప్పితేనే కానీ అది రికగ్నైజ్ చేయట్లేదు. టీచర్స్ గట్ట ఏమైపోయిందో చూడండి. ఈ బాధలు ఇప్పుడు ఎన్ని సమ్మె నోటీసులు ఇచ్చినా ఏదో ఉద్యోగం చేస్తారన్నా మొన్న సచివాలయ ఉద్యోగులు అక్కడ ఉద్యోగ ఎన్నికలు జరిగిన సంఘాలు ఎవరు గెలిచారు? ఎందుకు గెలవాల్సి వచ్చింది అంటే మీకు ఐక్యత లేదు. మీలో కులము జాడ్యం పట్టుకుంది. మీకు కుల జాడ్యం వచ్చింది. మీకు మతం కులం ప్రాంతం ఈ జాడ్యాలు ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. ఎవరికాడ ఆలోచించుకోవాలి జాగ్రత్తగా ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు. ఇప్పుడు మీరు ఓవరాక్షన్ చేస్తే ఎస్మ ప్రయోగించేస్తాడు అంటున్నారు. చెత్త చేస్తాడు భయపడకూడదు. అయినా ఇంకెన్నాళ్ళు 6 నెలలే కదా, తర్వాత వాళ్ళు ఇంకో ప్రభుత్వం వస్తుంది. మీరు ప్రమాణకం చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో బయలుదేరేటప్పుడు బొట్టెట్టుకుని దేవుడి దాన్ని దండం పెట్టుకుని మీకు ఏ దేవుడి మీద నమ్ముకుంటూ ఆ దేవుడి మీద నమ్ముకుని దాన్ని బొట్టెట్టుకుని దండం పెట్టుకుని ఇంక ఇలాంటి దొంగలు గట్ట ఎన్నుకోము, మేము మంచోళ్ళని ఎన్నుకుంటాం అని చెప్పి దండం పెట్టుకుని రావాలి బయటికి. అప్పుడు మంచి జరుగుద్ది. మనం గత ప్రభుత్వాలు కూడా మనం చూసినట్లయితే ఉద్యోగస్తులు నిరసన వ్యక్తం చేసిన ఏ ప్రభుత్వాలు కూడా నిలబడలేని పరిస్థితి మనం చూసాం. రైట్, ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమయ్యారు ఏపీ ఉద్యోగస్తులు. సో ఎలా ఉండబోతుందంట? ఉద్యోగులు తోటి అంటే ఇప్పుడు వరకు మన ఉద్యోగుల వెర్షన్లో వాళ్ళ వెర్షన్లో వాళ్ళు ఏం తప్పు చేశారో వాళ్ళు చివాట్లు పెట్టాం మనం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చాలా కష్టాలు ఎదుర్కొంటుందండి. ఉద్యోగులు సహకరించకపోతే ఉద్యోగులు ప్రత్యక్షంగా ఉంటారు పబ్లిక్ తోటి. పబ్లిక్ ఏదో వచ్చారు కాగితం సర్టిఫికేట్ కావాలని వెళ్తాడు. అని ఎప్పుడు వేసేసారు వాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు, ఈయన తిట్టుకోరు. అర్థమైందండి? కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులతో అవసరం ఉంటుంది ప్రభుత్వానికి, ఆ నాయకులకి. రాజకీయ పార్టీలు అందుకుని వాళ్ళని బతిమాలి బామాలి చేయించుకుని వాళ్ళకి ఏమైనా తాయిలాలు కట్టి ఇచ్చేవారు. ఆ సంఘ నాయకులు లైన్లో పెట్టేసుకుని ఆ సంఘాలన్నట్లుగా అనుకూలంగా మార్చుకోవడం, వాళ్ళకి అప్పుడప్పుడు కాదు సూట్ కేసు పాడేసి ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు ఈయన నేను ఎలాగ సూట్ కేసులు ఇచ్చాను కదా అని చెప్పి ఇష్టపడి చేస్తున్నాడు. నాయకులు అమ్ముడు పోయినందుకు వీళ్ళందరినీ తాకట్టు పెట్టేశారు నాయకులు, ఆ ఉద్యోగులందరినీ. దాని ఫలితం ఇప్పుడు ఉద్యోగులు అనిపిస్తున్నారో ఇప్పుడు నాయకులనేమో వీళ్ళు లెక్క చేయట్లేదు. ఇప్పుడు ఇదివరకు ప్రభుత్వాలు ఏం చేసి పొట్టు విడిపు ఉండి కొంచెం ఒక అడుగు ముందుకేస్తే ఒక అడుగు ముందుకేసి మొత్తం మీద తుంతోగు చేసేవారు. ఉభయతారకంగా ఉండేది. ఇప్పుడు అదేం లేదు, వన్ సైడ్ చెప్పుకో తిన్నావు కదా నీకు సూట్గా ఇచ్చాను డబ్బులు ఇచ్చాను కదా చెప్పుకో అన్నట్టు వదిలేసేట్టు వదిలేస్తే వాళ్ళు పాపం ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. ఉద్యోగస్తులు రోజు కుమ్మేస్తూ ఉంటారు. వాళ్ళు ఉంటారు కదా సభ్యులు, ఎడా నువ్వేం చేస్తున్నావు నాయకుడికి అనుకున్న తర్వాత అంటారు. కాబట్టి వాళ్ళు బొప్పరాజు వెంకటేశ్వర గారు కొంచెం మంచి చూడకుండా వీళ్ళందరి మీద ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇష్టం ఎవరిష్టం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉద్యోగులు ఏం చేయాలి, ముందు వీళ్ళందరినీ తీసేయాలి. ఫస్ట్ సమ్ములు గిమ్ములు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఫస్ట్ వాళ్ళ ప్రక్షాళన. ఇప్పుడు మీ ఇంట్లో దుర్వాసన వచ్చేస్తుంది అనుకోండి, ఏం చేస్తారు? క్లీనింగ్ ఫస్ట్ మీ ఇంట్లో పెట్టుకుంటారా, ఇదిలో క్లీన్ చేస్తారా? మీ ఇంట్లో క్లీన్ చేసుకోవాలి కదా. అంతే, ఇంట్లో క్లీన్ చేసుకుని నాయకులందరూ మార్చేసి కొత్త వాళ్ళు పెట్టుకుని ఇప్పుడు ఎలక్షన్ రావట్లేదే దగ్గర నువ్వు రాజీనామా చేయని చెప్పి దింపేయాలి, లాగేయాలి, కుచ్చిమించి లాగేసి కొత్త వాళ్ళు పెట్టుకుని అప్పుడు పోరాడండి పని జరుగుద్ది. ఈ లోపల మీరు ఎంత గరగటాడినా ఎన్ని గొంతులు వేసినా ఏం పని జరగదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, ప్రభుత్వం పెద్దలు కావచ్చు, ఏమైనా స్పందిస్తారనుకుంటున్నారా? ఏమి పట్టించుకోరు వాళ్ళంతా. వాళ్ళ స్కూల్ డిఫరెంట్ అండి, వాళ్ళంతా కోటింగ్ స్కూల్. వాళ్ళు ఎవరైతే కొట్టేస్తారో వాళ్ళ మీద గేజీలు పెడతారు. వాళ్ళంతా డిఫరెంట్, వాళ్ళ సిలబస్ వేరు. మరి అదే సిలబస్లో వాళ్ళు విన్నట్లయితే ఎన్నికలు రావడానికి చాలా దగ్గరగానే ఉంది టైము. సో ఎలా నెగ్గుకొద్దాం అనుకుంటున్నాను? అవును, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళది ఏం పోతుందండి. ఇప్పుడు వాళ్ళ జీవితంలో కళ్ళలో కూడా ఊహించింది పని జరిగేసింది. జైల్లో కూర్చోవలసిన ముఖ్యమంత్రి అయిపోయినా ఇంకా ఇంకేం కావాలి? లైఫ్ టైం అచీవ్మెంట్, జీవిత సాఫల్యం అయిపోయింది కదా. కొత్తగా ఇంకేం కావాలి? ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే అయిపోయాడు. ఇంకేముంది ఆశయం ఆయనకి? ప్రధానమంత్రి అవ్వాలనుకుని అవ్వలేడు, అవునా కదా. ఇంకోసారి ముఖ్యమంత్రి అవ్వాలని అవ్వలేడు. ఆయన స్పష్టంగా తెలుసు ఆయనకి. అటున్నప్పుడు ఎందుకు వీళ్ళు బతిమాలాలి అనుకుంటున్నాడు అంతే. థ్యాంక్ యూ సో మచ్.